హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు కమల వంటింటి రుచులు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన ఈరోజు వీడియో వచ్చేసి కోకో పౌడర్ అండి. ఈ కోకో పౌడర్ అనేది మనం మార్కెట్లో తెచ్చుకుంటే, సూపర్ మార్కెట్లో యూస్ చేసుకుంటూ ఉంటాం కదా, కేక్లోకి, బిస్కెట్లలోకి విని. బట్ అదే కోకో పౌడర్ని మనం హైజీనిక్గా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈరోజు అయితే చూద్దాము. దీనికోసం ముందుగా కోకో కాయలు తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 కోకో కాయల వరకు తీసుకుంటున్నాను. ఈ కోకో కాయలు అయితే మేము స్కూల్లో వర్క్ చేస్తున్న కాడ చాలా పెద్ద తోట ఉందండి. అక్కడైతే వాళ్ళని అడిగి నేను తీసుకున్నాను. వాళ్ళని అయితే 3 కాయలు ఇమ్మన్నాను. నాకు 3 కాయలు ఇచ్చారు. అవైతే నేను తెచ్చుకుని కోకో పౌడర్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. చేస్తా మీకు కూడా వీడియో షేర్ చేసినట్టు ఉంటుంది కదా అని వీడియో చేశాను. ఈ కాయలని అయితే ఒకసారి కట్ చేసుకోవాలండి. ముందుగా అయితేని చూస్తున్నారు కదా, వీడియోలు చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దీంట్లో లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ సీడ్స్ని అయితే తీసుకోవాలి. ఈ సీడ్స్లో గుజ్జు అనేది తినడానికి అయితే పెద్ద యూజ్ఫుల్ ఏమి ఉండదండి. ఎందుకంటే గుజ్జు అనేది తక్కువ ఉంటుంది, జిగురుగా ఉంటుంది. బట్ మనకి గింజల్ని యూస్ చేసుకుంటారు. ఈ విధంగా గింజలన్నీ కూడా తీసుకోవాలి. ఈ గింజలన్నీ తీసేసుకుని వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి. ఒక గిన్నెలో వేసుకుని వాష్ చేసుకోవాలి. వాష్ చేసేటువంటి వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి. అది చాలా రోజులైంది వీడియో తీసి, బట్ షేర్ చేద్దామంటే లేట్ అయిపోతుంది కాబట్టి ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. అందుకే చెప్తున్నాను. వాటర్ తీసుకుని ఈ సీడ్స్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఎండలో ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా వస్తాయండి సీడ్స్ అయితేని. వాష్ చేశాక చాలా వరకు గుజ్జు అయితే బాగా ప్రెస్ చేస్తూ వాష్ చేస్తే చాలా గుజ్జు దాంట్లో పోతుంది. మిగిలినది ఏమవుతుందంటే ఎండలో ఎండబెట్టగానే సీడ్స్ ఇలా అయిపోతాయి. నేనైతే మంచి ఎండలో, బాగా ఎక్కువ ఎండలో 2 డేస్ ఎండబెట్టాను. మీరు 2 డేస్ లేదా 3 డేస్ ఎండబెట్టుకుంటే సీడ్స్ ఈ విధంగా వస్తాయి. మీకు ఈ విధంగా వచ్చే వరకు ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా వెండిన తర్వాత మనం ఒక కడాయి తీసుకుని దాంట్లో అయితే గింజల్ని వేపుకోవాలండి. కాఫీ సీడ్స్ వేపుకుంటాం కదా, ఆ విధంగా వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న సీడ్స్ని పైన పొట్టు అయితే తీసేసుకోవాలండి. చల్లారనిచ్చి పై పొట్టు అంతా కూడా తొలగించేయాలి. పై పొట్టు తీసేసాక ఈ కోకో సీడ్స్ అయితే ఈ విధంగా వస్తాయండి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. మనకి మెత్తని పౌడర్ లాగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఒక జల్లెడైతే తీసుకుని దాంట్లో వేసుకోవాలి. కోకో పౌడర్ మొత్తం వేసుకుని జల్లించేసుకోవాలండి. అప్పుడు మనకి మెత్తని కోకో పౌడర్ అనేది వస్తుంది. ఎక్కడన్నా కొంచెం బరకుగా ఉన్నప్పుడు అదైతే మొత్తం పక్కకి తీసేసుకోవచ్చు జల్లించుకుంటే. ఈ విధంగా జల్లించుకుని ఒక గ్లాస్ జార్లో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను ఈ కోకో పౌడర్ని. ఎప్పుడైనా పిల్లలు చాక్లెట్ కేక్ కానీ బిస్కెట్స్ కానీ అడిగినప్పుడు దాంట్లో యూస్ చేసుకుని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదండి. మరి మనం బయట నుంచి కొనుక్కు తెచ్చుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లోనే మనకి హైజీనిక్గా తయారు చేసుకుంటే ఇంకా హెల్త్కి బాగుంటుంది కదండి. న్యాచురల్గానే తయారు చేశానండి. ఇందులో ఏమీ యూస్ చేయలేదు, ఓన్లీ కోకో సీడ్స్తోని పౌడర్ అనేది తయారు చేశాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ వీడియో అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.